మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో 12వ వార్డు సభ్యుడు గడ్డం యాదగిరి తన సొంత డబ్బులతో 11-12 వార్డులో ఎల్ఈడీ బల్బులతో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. చీకటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించింది. స్థానికులు యాదగిరి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోమల బెడద లేకుండా ప్రత్యేకంగా మందు పిచ్చకారు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు యాదగిరి రాజు, కృష్ణ, పల్లె, దుర్గయ్య, వెంకన్న, శేఖర్ తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఫోటో తీసి పంపిస్తే అంతే ఉండి మీరు అందరు పెట్టిస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న కొల్చారం మండలమైన కొల్చారం కాలనీ, ఎస్సీ కాలనీ. నేను 12వ వార్డు నెంబర్గా గెలిచిన. నన్ను గెలిపించినందుకు మా 12వ వార్డు సభ్యులు నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంతోషము నేను చాలా సంతోషపడుతున్నాను. నా సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులు 11-12 వార్డు అనుకోకుండా నా కాలనీకి ఎల్ఈడి బల్బులు పెట్టుకున్నాను. అలాగే ఎలాంటి హామీలున్నా ఎలాంటి బాధలున్నా మా కాలనీకి ముందు ఉండి అడుగు వేసి నడిపిస్తానని మా కాలనీ సోదరులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగా మరి మోల్లు కానీ, వాటర్ కానీ, నల్లలు కానీ, ఏమై ట్యూబ్ లైట్లు అంటే అయిపోయింది దాని లెక్క. కానీ ఇప్పుడు ఏమై దోమల మందు కానీ ఎలాంటిది ఉన్నా మా కాలనీకి నా సొంత నిర్ణయం కాకుండా ఏదైనా తప్పులుంటే మా కాలనీ నిర్ణయాలు కూడా తీసుకొని రాబోయే కాలంలో ముందుగా నేను అవకాశం ముందుగా అడుగు చేస్తా. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా కాలనీకి నేను ముందు అడుగు ఉండి ఏదైనా బాధలున్నా ఏదున్నా నేను కాలనీకి ముందు ఉండి అందరినీ సేవ చేస్తా అని నేను మాటిస్తున్నాను. మరి ఈ కొల్చారం సభ్యులకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నెంబర్కి గెలిచినందుకు మా 12వ వార్డు సభ్యులకు, 11వ వార్డు సభ్యులకు, మా కాలనీకి అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాను.